హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్. ఆల్రెడీ నేను ఆర్డర్ బ్లాక్స్ పైన నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఈ 4 to 5 టాపిక్స్ మీద నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో మన ప్లేలిస్ట్ లో ఆల్రెడీ పెట్టాను నేను. ఓకే, సీజన్ 5, సీజన్ 6 అండ్ సీజన్ 4 ఇవన్నీ మీరు వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. ఆర్డర్ బ్లాక్స్ గురించి మీరందరూ నేర్చుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, బ్రదర్, మార్కెట్ లో పైన ర్యాలీ వస్తుంది. ఓకే, ఇట్లా ర్యాలీ వస్తుంది. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ జరిగితే బయ్యింగ్ వస్తుందా అంటే ఎస్, వస్తది. ఆ ఆర్డర్ బ్లాక్ ని ఏమంటాము అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ బయ్యింగ్ ర్యాలీ, కంటిన్యూయేషన్ ఆఫ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ ర్యాలీ అని చెప్తాము. దాన్నే ట్రెండ్ చేంజ్ మూవ్మెంట్ అని చెప్తాను. అంటే మార్కెట్ ఒక రేంజ్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ అక్కడికి వెళ్ళి పడుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్కెట్ పడుతుంది 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 అనుకొని సెల్ పుట్ బై చేస్తూ చేస్తూ యావరేజ్ చేస్తూ చేస్తూ లాస్ట్ కి వచ్చేసరికి క్యాపిటల్ కంప్లీట్ వైప్అవుట్ చేసేస్తారు. ప్రాపర్ అనాలిసిస్ ఉండదు, ప్రాపర్ లెవెల్స్ తెలియదు, ప్రాపర్ ఏం తెలియదు. బస్ ఇంత పెరిగింది మార్కెట్, 1000 పాయింట్లు పెరిగింది కాబట్టి 200 పాయింట్లైనా పడితే మేము ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం అనే మైండ్ సెట్ వాళ్ళు కూడా మార్కెట్ లో ఉన్నారు. ప్లీజ్ అలా ట్రేడ్ చేయకండి. మార్కెట్ అలా ట్రేడ్ ఎప్పుడు ఇవ్వదండి. ఓకే, అండ్ మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే ఒక్క నిమిషం అండి, ఇది నేను సెక్యూరిటీ పెట్టాను. ఓకే, మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే మన ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి మీరు చూడండి నేను ఎలా ట్రేడ్స్ తీసుకుంటున్నాను, నేను ఎలా ట్రేడ్స్ తీసుకునే ముందు అనాలిసిస్ చేస్తున్నాను, దాని తర్వాత మార్కెట్ లో ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది అన్నట్టు కంప్లీట్ అనాలిసిస్ వీడియో. ఇంకోటి, నా దగ్గర నేను ప్రాఫిట్ చేస్తే ప్రాఫిట్ అయ్యింది అంటాను, లాస్ చేస్తే లాస్ అయ్యింది అంటాను, కానీ లాస్ అయినా ప్రాఫిట్ అయ్యింది అని ఎప్పుడు నేను ఫేక్ మాటలు మాట్లాడానండి. అండ్ చాలా మంది నా పేరు మీద మోసం చేయాలి అనుకుంటున్నారు. నా పేరు తీసుకొని, నా ఎంఎస్బి ట్రేడ్స్ పేరు తీసుకొని అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా, మేము ఇంత అమౌంట్ ఇస్తామని అంటున్నారు. బ్రదర్స్, నేను ఎటువంటి అకౌంట్ హ్యాండిలింగ్ చెయ్యను అండ్ ఎవరికైనా సజెషన్ ఇవ్వను. మీరు కూడా ఎవరికైనా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వకండి. వాళ్ళు 1 రోజు 2 రోజులు ప్రాఫిట్ చేస్తారు, దాని తర్వాత షేరింగ్ తీసుకుంటారు, దాని తర్వాత మీ కంప్లీట్ క్యాపిటల్ ని బ్లో అప్ చేసేస్తారు, కంప్లీట్ ఎగరగొట్టిస్తారు. సో డోంట్ బిలీవ్ ఎనీబడి. ఓకే, ఇన్ స్టాక్ మార్కెట్ జస్ట్ డూ యువర్ ఓన్ అనాలిసిస్, లర్న్ యువర్ ఓన్ థింగ్స్ అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మార్కెట్ లోకి రండి, అంతే తప్ప రాకండి ప్లీజ్. దిస్ ఇస్ మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో ఇప్పుడు మనం ర్యాలీలో ఉన్న ఆర్డర్ బ్లాక్స్ ని అవి బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ చేస్తాయి, సెకండ్ ఆ లెవెల్స్ అనేవి బ్రేక్ అయితే ఎలా ఉంటాయి, బ్రేక్ కాకపోతే మనం దాన్ని ఎలా ట్రేడ్ చేయాలో ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు చెప్తాను నేను. సో సింపుల్ గా మీరు ఏం చేయొద్దండి మార్కెట్ లో. ఓకే, మీకు ఒక లెవెల్ చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఒక హైయెస్ట్ లెవెల్. ఓకే, ఒక నిమిషం అండి. ఒక బ్రేక్ డౌన్ పాయింట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ బ్రేక్ డౌన్ పాయింట్. ఒక బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మీద ఉంటది, అది బ్రేక్ చేస్తే రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది, రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే మనకు బ్రేక్అవుట్ ర్యాలీ అనేది ఉంటది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. దిస్ ఇస్ అవర్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఒక హై దగ్గర, ఒక హై పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్, దాని లెవెల్ ని మళ్ళీ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ ఇస్తే సెల్లింగ్. కరెక్టేనా? ఇది అనుకుందాం అలా. ఓకే, దిస్ ఈజ్ అ ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఈ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇక్కడ వచ్చి ఆర్డర్ బ్లాక్ ఇస్తే సెల్లింగ్. ఇది మనకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఇట్స్ అ బేసిక్ నాలెడ్జ్. అంటే బ్రేక్ డౌన్ దగ్గర ఆర్డర్ బ్లాక్ వస్తే సెల్లింగ్ అని మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది మార్కెట్ లో, ఒక 1 డేనో 2 డేనో
దాని తర్వాత ఏదో ఒక రోజు మార్కెట్ ఏం చేసింది అంటే ఇలా కింద సెల్లింగ్ కంటిన్యూ చేసింది. ఓకే. సెల్లింగ్ కంటిన్యూ చేసింది. వి బిలీవ్. ఓకే. ఇలా సెల్లింగ్ అనేది కంటిన్యూ చేసింది. ఇప్పుడు సెల్లింగ్ కంటిన్యూ చేసిన కొద్దిసేపటికి ఏమైంది అంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్దామని చూసింది. ఇలా పైకి వెళ్దామని చూసింది. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఇక్కడ ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ పాయింట్‌కెళ్ళి బయింగ్ వస్తదా? ఇదొక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో సెల్లింగ్ వచ్చిన తర్వాత సెల్లర్స్‌ది కూడా ప్రాఫిట్ బుకింగ్ అవుతది గదా! ఆ ప్రాఫిట్ బుకింగ్ దగ్గర మార్కెట్ కొంచెం పైకి వెళ్తది. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటే దట్స్ ఏ రియల్ బయింగ్. అంటే సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయి అక్కడికెళ్ళి మార్కెట్ షూట్ అప్ అవుతది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇలా. ఇలా మార్కెట్ షూట్ అప్ అవుతది. ఓకే. ఇలా పైకి వెళ్ళిపోతది. ఓకే. అక్కడ అసలు అక్కడ అసలు ఆర్డర్ బ్లాకే లేదు అనుకుందాం. ఆర్డర్ బ్లాక్ లేదు. ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే ప్రాఫిట్ బుకింగ్‌ది గ్రీన్ క్యాండిల్ ఎలా అయినా వస్తది గదా! గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కనే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఆ గ్రీన్ క్యాండిల్ లో లెవెల్‌ని బ్రేక్ చేసింది. దీని మీనింగ్ ఏంటి అంటే సెల్లర్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయి మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అవ్వడం వల్ల ఆ ప్రాఫిట్ బుకింగ్ పాయింట్‌ని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇనిషియేట్ అయిపోతది. ఇనిషియేట్ ఇక్కడ అయిపోతది. ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది గదా! సెల్లింగ్‌లో ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది గదా! ఈ ఆర్డర్ బ్లాక్‌ని మనము సెల్లింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ గూడా అనొచ్చు. అండ్ కంటిన్యూయస్ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ రీటెస్ట్. ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ రీటెస్ట్ గూడా మార్కెట్‌లో జరగొచ్చు. ఈ పాయింట్‌లో. ఎఫ్ఈజీ రీటెస్ట్ జరగొచ్చు. ఇలా జరిగిన సెల్లింగే కంటిన్యూయేషన్ సెల్లింగ్ మార్కెట్‌లో మళ్ళీ లెవెల్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ మూవ్‌మెంట్ ఇచ్చినా మనకు సెల్లింగే. నేను ఇవాళ ఏమనుకున్నాను అంటే ఆర్డర్ బ్లాక్స్ పైన కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ బయింగ్ లో నేను ఫస్ట్ బ్రేక్అవుట్ దాని తర్వాత బ్రేక్ డౌన్ మాట్లాడాలి అనుకున్నాను. బట్ నాకు ఫస్ట్ ఎప్పుడైనా కానివ్వండి సెల్లింగ్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ కంటిన్యూషన్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడాను. రేపటి అనాలిసిస్ వీడియోలో మనం బ్రేక్అవుట్ గురించి మాట్లాడుకుందాం. లేకపోతే ఇది మోర్ దెన్ 20-25 మినిట్స్ వీడియో అయిపోతుందండి. ఓకే. సి ఇప్పుడు ఇక్కడ చూడండి. రీసెంట్ గా ఒక బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మనకు దొరికింది. ఓకే. ఆ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మనకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకున్నాం. ఇది ఎప్పుడు 25th మార్చ్ 2026. 25th మార్చ్ కదా! ఇది 25th మార్చ్. టైమింగ్ చూడండి 1:34. ఇక్కడ నేను 53,800 తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ 25th మార్చ్. ఎందుకు తీసుకున్నాను? బ్రేక్ డౌన్ పక్కన ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఆ ట్రేడ్ నేను తీసుకున్నాను. అండ్ ఆ ట్రేడ్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బికాస్ ఆఫ్ బ్రేక్ డౌన్ పాయింట్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ జరిగిందా ఇక్కడ? మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. కనిపించిందా? ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ లెవెల్ పైన బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. కింద లెవెలే మళ్ళీ మనకి ఇంకో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ బిఫోర్ నెక్స్ట్ డే మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది కనిపించింది. ఇది కూడా మేము క్యాప్చర్ చేసాము. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తోనే బయటకు వచ్చేసాము. మళ్ళీ మీరు ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. సెల్లింగ్ అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చూడండి సెల్లింగ్ అయిన తరువాత బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిందా? రాలేదు. మీరు డీటెయిల్డ్ గా చూడండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిందా? రాలేదు. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ రాంది ఈ ప్రాఫిట్ బుకింగ్ లో చాలా మంది బయింగ్ తీసుకుంటే బొక్కే. సో సెల్లింగ్ మార్కెట్ లో ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఆర్డర్ బ్లాక్ ఉంటేనే ట్రేడ్, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటేనే ట్రేడ్, లేకపోతే ట్రేడ్ అనేది ఉండదండి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ సెల్లింగ్ వచ్చేసింది. సెల్లింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు చూడండి
సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగిందా, దాని తర్వాత నెక్స్ట్ డే హ్యూజ్ గ్యాప్ డౌన్. సో మీరు హ్యూజ్ గ్యాప్ డౌన్ ని ఫోకస్ చేయకండి, బట్ మార్కెట్ అనేది సెల్లింగ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టుంది. రేపు బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడతాను, కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్, మీకే అర్థమవుతుందండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.